రైట్ ఇక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 9.05 నమోదైంది. ఇక తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక మనం పోలింగ్ పర్సెంటేజ్ చూస్తున్నాం. ఇక మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఈసీ ఈ రోజు 9 గంటల వరకు ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందో రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా క్లియర్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం ఒకసారి చూసుకుందాం. ఏపీలో ఇప్పటి వరకు 9% పోలింగ్ శాతం నమోదైంది. ఇక తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా 9% మేర నమోదైంది. ఇక బీహార్ లో ఇప్పటి వరకు 10% నమోదైంది. ఇక జార్ఖండ్ లో 12% పోలింగ్ నమోదైన స్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది, పోలీసులకుంది. దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మేడం, పుల్లపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు, పోలింగ్ బూతులలోకి. వెంటనే అక్కడున్న వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి. థ్యాంక్ యూ. ఇక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం నమోదైంది 9.05. తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక ఏపీలో అసెంబ్లీకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే 9.21% ఓటింగ్ నమోదు కాగా, ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 10.35% ఓటింగ్ నమోదైంది. ఇక వివిధ రాష్ట్రాల వారీగా కూడా చూసుకున్నట్లయితే బీహార్ లో 10% ఓటింగ్ శాతం నమోదైంది. జార్ఖండ్ లో 12% నమోదైంది. మధ్యప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 15% నమోదైంది. ఇక మహారాష్ట్రలో 7% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక ఒడిశాలో 10%, ఉత్తరప్రదేశ్ లో 12%, ఇక వెస్ట్ బెంగాల్లో 16% నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ 10 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే ముందంజలో వెస్ట్ బెంగాల్ ఉన్నట్లు తెలుస్తుంది. 16% ఏదైతే ఓటింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో 9 గంటల వరకు ఈసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 15% పోలింగ్ నమోదైనట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రెండు కూడా 12% మేర నెక్స్ట్ థర్డ్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, అదేవిధంగా ఏపీ ఓటింగ్ శాతము దాదాపుగా 9% నమోదైనట్లు తెలుస్తుంది. బీహార్ ఇంతకు మించి 10% నమోదైంది. ఇక అత్యంత లీస్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు కనిపిస్తుంది. 5% మేరే ఇప్పటి వరకు ఓటింగ్ అయితే నమోదైనట్లు తెలుస్తుంది. ఇక మనము ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అటు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తున్నాం. కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, ఇక నరసరావుపేటలో ఏ మేర పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో చూస్తున్నాము. ఇక అదేవిధంగా మరోపక్క చూసుకున్నట్లయితే నర్సాపురం, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట ఈ రకంగా నమోదైంది. నర్సాపురం, రాజంపేటలో 10% నమోదైంది హైయెస్ట్. ఇక మరోపక్క అసెంబ్లీ కూడా చూస్తున్నాం. కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లా ఈ రకాల వారిగా జిల్లాల వారిగా ఇస్తున్నాము. మరోపక్క శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ లోక్సభ ఓటింగ్ శాతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఓటింగ్ సాధనకి సంబంధించి అదేవిధంగా ఓటింగ్ సరళి ఏ రకంగా నమోదవుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యూ.
సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ దాదాపు మందకొడికి సాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ 9 గంటల వరకు కేవలం 9.51% మాత్రమే నమోదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అత్యధికంగా లీస్ట్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం 5% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 6% తోటి మల్కాజ్గిరి సెకండ్ ప్లేస్లో ఉంది. మొత్తంగా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెండు కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తి స్థాయిలో మందకోడిగా సాగుతూ ఉంది. కేవలం 6% వరకే పోలింగ్ అయింది 2 గంటల్లో అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా క్యాంపెయిన్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లను కలిసి స్లిప్పులు ఇచ్చి వాళ్ళందరినీ ఓటుకు రావాలని చెప్పేసి అటు రాజకీయ పార్టీలు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకొని ప్రచారం చేసినప్పటికీ కూడా ఓటర్లు హైదరాబాద్ సంబంధించిన సికింద్రాబాద్ సంబంధించిన ఓటర్లు మాత్రం ఇంకా కూడా పోలింగ్ బూత్ చేరుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేది ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ని బట్టి చూస్తే స్పష్టమవుతా ఉంది. ఇక అత్యధికంగా ఆదిలాబాద్ లో 13% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. రూరల్ ఏరియా, ఇంటీరియర్ ఏరియా, గిరిజన ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 13% ఈ 2 గంటల్లో నమోదైందని చెప్పేసి కూడా ఈసీ చెప్తా ఉంది. ఆ తర్వాత మహబూబాద్ 11.94%, అదేవిధంగా మహబూబ్ నగర్ 10.33%తో పాటు నాగర్ కర్నూలు 9.81%తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ 13.22%, భువనగిరి 10.54%, చేవెళ్ల 8.29%, హైదరాబాదు 5.6%, కరీంనగర్ 10.23%, అదేవిధంగా ఖమ్మం 12.24%, నల్లగొండ 12.88%, నిజామాబాద్ 10.91%, పెద్దపల్లి 9.53%, సికింద్రాబాద్ 5.4%, 5.40%, వరంగల్ సంబంధించి 8.97, అదేవిధంగా జహీరాబాద్ 12.88, మహబూబాబాద్ 11.94, మహబూబ్ నగర్ 10.33, మల్కాజ్గిరి 6.20, అదేవిధంగా మెదక్ 10.99, నాగర్ కర్నూలు 9.81%. అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 9.51% మాత్రమే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు 9 గంటల వరకు అంటే ఉదయం 7 నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారికంగా ఈసీ ప్రకటించినటువంటి లిస్టు. ఇక ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన దాంట్లో ప్రముఖులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా ఇతర సెలబ్రిటీలు అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా మరికొంతమంది అల్లు అర్జున్, చిరంజీవి, మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళంతా కూడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్ ని కదిలించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈసీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మీరు చెప్పిన అంశాన్ని మనం ఒకసారి పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మీరు చెప్పినట్లు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా అందరూ కూడా దిగి ఇప్పుడు ఓటింగ్ వేయడం అయితే జరుగుతుంది. అయితే మరోపక్క ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పిన యాజ్ పర్ డీటెయిల్స్ చూస్తే అంటే ఇటు ఏపీకి చాలా మంది ఓటర్స్ వెళ్ళిపోయారు, తెలంగాణలో కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ ఓటింగ్ పైన ప్రభావం చూపిస్తుందని అనుకోవచ్చా? సో అది ఒక భాగం. అంటే ఏపీకి వెళ్ళిపోయినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టును బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ లిస్ట్ ఏ రకంగా ఉంటుందనేది మనం కూడా చూడాలి. ఒక మల్కాజ్గిరి ఉదాహరణకు తీసుకుంటే దాదాపు 32 లక్షల పైన ఓటర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడి నుంచి కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్లు వెళ్ళిపోతే దాదాపు ఒక 2 లక్షల మంది వైపు వెళ్ళిపోవచ్చేమో. 2 లక్షల మంది నుంచి 3 లక్షల, ఇంకొక లక్ష పెట్టుకున్న 3 లక్షలు అవుతారు. సో అంతమంది వెళ్ళిపోయినా ఇంకా 29 లక్షల మంది అక్కడ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. కానీ అక్కడ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, అదేవిధంగా రూరల్ ప్రాంతాలు కూడా, గ్రామీణ ప్రాంతాలు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఇమిడి ఉన్నటువంటి పరిస్థితి. ఇటు చేవెళ్ళలో కూడా సేమ్ అదే తరహా పరిస్థితి. దాదాపు 26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా పూర్తి ఇంటీరియర్ ఏరియా ఉంది, అదేవిధంగా షేర్లింగంపల్లి, హైటెక్ సిటీ లాంటి కంప్లీట్ అర్బన్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ కనుక పెరిగితే ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఇంకా హైదరాబాద్ సంబంధించిన ఓల్డ్ సిటీకి పర్టికులర్ ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి అంచనా మాత్రం కొనసాగుతా ఉంది. గతంలో కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాక్టీస్ చూసినా ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుందనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా అది కూడా చూడాలి ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా పెరగబోతా ఉంది అన్నటువంటిది. ఇక హైదరాబాద్ సంబంధించిన దాంట్లో ప్రధానంగా ముఖ్య నేతలుగా పాల్గొన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు బండారు దత్తాత్రేయ రామ్నగర్ లో ఓటు వేయబోతా ఉన్నారు, కేటీఆర్ నందినగర్ లో ఓటు వేయబోతా ఉన్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి కొడంగల్ కు బయలుదేరి
బయలుదేరారు. ఆయన కూడా కొడంగల్లో తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయలుదేరడం జరిగింది. కేసీఆర్ చింతమడక సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతమడక తన సొంత గ్రామాన్ని కూడా ఆయన కూడా బయలుదేరారు. అక్కడ కూడా ఓటు వేయడానికి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఉప ఎన్నిక కూడా కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడా అభ్యర్థులంతా కూడా ఓటింగ్ లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి నివేదిత ఇప్పుడు లాస్ట్ కంటోన్మెంట్ సంబంధించినటువంటి నివేదిత ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంటుంది. మిగతా అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అటు చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఇక్కడ హైదరాబాద్ లో మాధవీలత, ఓవైసీ వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కు ఇప్పటికే వినియోగించుకున్నట్లయితే సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి పైన సీఓకి ఫిర్యాదు వెళ్ళినట్లు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సో సికింద్రాబాద్ లో బర్కత్పూర్ లో తన నివాసం వద్ద ఓటు వేసినటువంటి కిషన్ రెడ్డి ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పేరు తీసుకొని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కొద్దిసేపటి క్రితం ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దాన్ని వైలెన్స్ ఎక్కడ కూడా చేయకూడదని చెప్పేసి కూడా ఇప్పటికీ ఈసీ నిబంధనలు చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మోడీ ఎన్నికలు అనేది ఒక ఓట్ల పండగ అభివర్ణించారు కాబట్టి ప్రజలందరూ మోడీ పిలుపుని అందుకొని వచ్చి ఓట్లలో పాల్గొనాలని చెప్పేసి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన నిబంధనలు ఉల్లంఘించిన దాని కింద పరిగణించాలని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ అంటే జిల్లా నోడల్ అధికారి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన ప్రధాన అధికారి ఈసీ సీఈఓ ఎవరైతే ఉన్నారో వికాస్ రాజు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. నిరంజన్ దీనికి సంబంధించి ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజు మరోపక్క చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ సరళి ఏ రకంగా వెళ్తుందో కూడా మనం చూస్తున్నాము. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. తెలంగాణలో ఏంటి పరిస్థితి? ఏదైతే నిన్న వాతావరణ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి, మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో వాతావరణ పరిస్థితుల రీత్యా అయితే ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే నిన్న ఉదయం వరకు కూడా కరెంటు లేదు కాబట్టి పోలింగ్ చాలా జరుగుతుందా లేదా అన్నటువంటి సందేహం అయితే ఉండేది. వడగలుపులు అదేవిధంగా ఈదురుగాలులతో వాతావరణం మొత్తం ఒక మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు నేపథ్యంలో కానీ ఇప్పుడు ఉదయం నుంచి కనుక మనం చూస్తుంటే ఇప్పుడు ఈసీ ప్రకటించినటువంటి ఆ లిస్టు ప్రకారం ఓటింగ్ శాతం కనుక చూస్తే అత్యధికంగా ఓటింగ్ జరిగింది కూడా అక్కడి నుంచే జరుగుతుందనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోనే. ఇక అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు, టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని అప్సిగూడలో ఒక సెంటర్లో ఈవీఎం మొరాయించిందని చెప్పేసి ఓల్డ్ సిటీ చంపాపేట ప్రాంతంలో ఒక అధికారికి అనారోగ్యం కారణంగా గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ చేర్పిస్తే చనిపోయాడని చెప్పేసి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఒక సమాచారం అంతా ఉంది. ఇక మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సాంకేతిక సిబ్బంది ఎమ్మటే అలర్ట్ కావడం వల్ల ఆ సమస్య తొలగిపోయింది. కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎటువంటి సమస్య అంటే ఈవీఎంలు మొరాయించాయి, ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి అంశం పైన మాత్రం ఇప్పుడు ఈసీకి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పేసి కూడా ఈసీ చెప్తా ఉంది. మరోవైపు ఇటు మాదాపూర్లో కావచ్చు, ఇటు ప్రధానమైనటువంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది ఓటింగ్ శాతం అని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ఆశ. ఎస్ రాజు, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచి మీరు చెప్తున్నట్లుగా ఇప్పటి నుంచి ఓటింగ్ సరళి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఎండ తీవ్రత కూడా ఇంకా ఈ టైంలోనే భారీగా కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే ఓటర్లకు సంబంధించి ఏమైనా అధికారులు వారికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారా? ఏ రకంగా ఉన్నాయి? సో ఆశ, ఓటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ బూత్ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందో అంత పరిధిలో మాత్రం వాళ్ళు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ భవనాలు అంటే స్కూల్స్, ఇతర కాలేజీలు అయితే మాత్రం ఒకలాగా ఉంటుంది. కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేస్తే మాత్రం ఒకటి సమస్య, మీరు అన్నట్టు ఆ వర్షం కనుక పడ్డా లేదంటే ఎండ బాగా వచ్చినా కానీ ఇది ఒక సమస్య అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. అదే ఎండ బాగా వచ్చినా, వర్షం బాగా వచ్చినా, ఒకవేళ వాతావరణ శాఖ చెప్పినట్టుగా వర్షం కనుక పడితే పెద్ద పెద్ద స్కూల్స్, లాంగ్ డిస్టెన్స్ ఉన్న స్కూల్స్ అయితేనే అక్కడ జనాన్ని పెట్టడానికి పనికి వస్తుంది. కానీ చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్ళు అంటే స్లమ్ముల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్, పాత పోలీస్ స్టేషన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ కేవలం 10 మంది సిబ్బందితో పాటు ఇంకొక 10 మంది ఓటర్లు పోవడానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒకవేళ వర్షం పడుతుందా లేదా, పడితే పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. అక్కడ వరకు ఎంతమంది అయితే క్యూలో ఉంటారో వాళ్ళ వరకు అయితే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా బారులు తిన్నటువంటి జనం ఉంటే మాత్రం ఏర్పాటు చేయడం కొద్దిగా కష్టం
అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎండ వేడిమి కనుక పెరిగితే దానికి సంబంధించి ఇప్పటికే టెంట్లు ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు కూడా చాలా చూసాం మనం ఉదయం నుంచి కూడా. ఆ టెంట్ ఏర్పాటు చేసినట్టు టెంట్ వరకు ఉండేంత జనానికి మాత్రం అవకాశం ఇస్తారు. మిగతా లాంగ్గా అంటే పొడుగా బారు తిన్నటువంటి జనం ఉంటే మాత్రం కొద్ది సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయమే ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఒకవేళ సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటే సాయంత్రం కూడా 4 నుంచి కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గంటల వరకు పొడిగించారు. సహజంగా ఉండేటువంటి ఓటింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకే, కానీ ఇక్కడ ఈ రోజు గంట సేపు పొడిగించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఒకటి. రెండోది, ఓటింగ్లో పాల్గొనడం కోసమే ప్రభుత్వ ప్రైవేటుకు సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అధికారికంగా సెలవుతో కూడినటువంటి అంటే వేతనంతో కూడినటువంటి సెలవులు కూడా ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు టిఫిన్ రెస్టారెంట్లు, బార్లు, అదేవిధంగా ఇతర పబ్బులు కానీ క్లబ్లు కానీ ఏ రకమైనటువంటి సంస్థలు కూడా పనిచేయడానికి లేదు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే లేబర్ డిపార్ట్మెంట్ వికాస్ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల మేరకు ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలంతా కూడా ఈ ఉదయం లోపే ఎక్కువగా అంటే ఎండ వేడిమి పెరగ ముందుకే వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఎండ తీవ్రత కనుక పెరిగితే సాయంత్రం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈ రోజు ఏదో ఒక సమయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఆశ ఎస్ రాజు, ఫైనల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఏంటి పరిస్థితి? అక్కడ భద్రతా చర్యలు ఏ రకంగా ఉన్నాయి? మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ చూసుకుంటే 13 నియోజకవర్గాలకి ఈ యొక్క ముప్పు ఉందని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రాక్టీసెస్ కూడా చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ అంటే అవన్నీ కూడా కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే అక్కడ పోలింగ్ జరపాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితిలో 1 గంట ముందే పోలింగ్ ముగించుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ నుంచి పోలింగ్ సిబ్బందితో పాటు ఈవీఎంలు ఇతర ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించాలంటే సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ నైట్ అయితే ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మావోయిస్టులు వాళ్ళంతా ఏమైనా ఎదురుదాడి చేసి ఈవీఎంలు లాక్కొని పోతే మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అంటే రీపోలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి సమస్యలు తలెత్తకుండా భారీ బందోబస్తు మధ్య కేంద్ర ప్రభుత్వ బలగాలను సహకారాలతో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ 13 నియోజకవర్గాలు ప్రకటించినటువంటి 13 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ 4 గంటలకే క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి వాటి ఈవీఎంలన్నింటినీ కూడా సంబంధిత స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు. ఆశ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు మరి ఓటింగ్ శాతం ఎంత మేర నమోదైందో కూడా ఈసీ అధికారికంగా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనము ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 9% నమోదైంది. ఇక మరోపక్క చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా అంతే స్థాయిలో నమోదైంది. 9% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. మరోపక్క ఇప్పుడు బీహార్ లో చూస్తున్నాం. ఇప్పటి వరకు పోల్ పర్సెంటేజ్ 10% ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మరోపక్క జార్ఖండ్ కూడా చూస్తున్నాం. అక్కడ కూడా పోల్ పర్సెంట్ 10% నమోదైంది. ఇక జార్ఖండ్ లో 12% నమోదైంది. ఇక మధ్యప్రదేశ్ లో 15% పోల్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు నమోదైనట్లు తెలుస్తుంది ఈ రోజు ఉదయం 9 గంటల వరకు. ఇక మహారాష్ట్రలో ఇవాళ ఉదయం 9 గంటల వరకు 6% నమోదైంది. ఇక్కడ అత్యంత తక్కువగా మనకు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక ఒడిశాలో 9%, సేమ్ ఏపీ తెలంగాణ తరహాలోనే ఒడిశా కూడా ముందుకు వెళ్తుంది, 9% తోనే వెళ్తుంది. ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం 12% పోల్ పర్సెంటేజ్ ఉదయం 9 గంటల వరకు నమోదైంది. పశ్చిమ బెంగాల్ 15% నమోదైంది. ఇది కూడా అత్యధికంగా కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్. ఇక మరోపక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అతి తక్కువగా నమోదైంది. అత్యల్పంగా ఇప్పటి వరకు పోల్ పర్సెంటేజ్ 5% మాత్రమే నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం 9% నమోదైంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా నమోదవుతుందో తెలుస్తుంది. ఏపీ, అదేవిధంగా తెలంగాణ, మరోపక్క చూసుకున్నట్లయితే కూడా కొన్ని రాష్ట్రాలు ఈ రకంగా 9% మాత్రమే వెళ్తున్నాయి. బీహార్ మాత్రం కొంచెం ఏపీ తెలంగాణ కంటే ఎక్కువగా 1% మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. జార్ఖండ్ లో అంతకంటే ఎక్కువగా 12% నమోదైంది పోల్ పర్సెంటేజ్ ఈ రోజు ఉదయం 9 గంటల వరకు. మరోపక్క చూస్తున్నాం మధ్యప్రదేశ్ లో పోల్ పర్సెంటేజ్ ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 15% నమోదైంది. మహారాష్ట్రలో పోల్ పర్సెంటేజ్ ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 6% నమోదైనట్లు కనిపిస్తుంది. ఇక మరోపక్క ఒడిశాలో కూడా సేమ్
తెలంగాణ ఏపీ తరహాలో ఇక్కడ కూడా 9% నమోదైనట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 12% నమోదైంది. ఇంతకంటే ఎక్కువగా కూడా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో 15% పోల్ పర్సెంటేజ్ ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇంత మేర నమోదైనట్లు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ అన్నిటికంటే లీస్ట్ లో కనిపిస్తుంది. 5% కేవలం 5% పోల్ పర్సెంటేజ్ మాత్రమే నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా పోలింగ్ సాగుతుంది.